గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో డే ఇన్ మై లైఫ్ ఎలా జరిగిందో చూసేసేయండి గాయ్స్. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో నా డే ఇన్ మై లైఫ్ ఫస్ట్ టైం వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో చూసేసేయండి, మీకైతే బాగా నచ్చుతుంది. నా డే ఎలా గడిచింది ఏందో. ఓకేనా? సో మార్నింగే లేచేసి వాకిలు ఊడ్చేసినాను గాయస్. ఇంకా పొద్దున్నే లేవాలి, సండే ఇంకా మా మామయ్య ఆఫీస్కి వెళ్తున్నాడు అన్నమాట. సో ఇంకా మార్నింగే లేచేసి ఇంకా వాకిలు అయితే ఊడ్చేసాను. ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ముగ్గు అయితే చాలా బాగా వేసాను నేను. చిన్న ముగ్గే కానీ క్యూట్గా ఉంది. సో చూసేసేయండి నా ముగ్గు ఎలా ఉందో కూడా. సో మీరు సండే ఎప్పుడు చేశారు, ఏం వర్క్ చేసుకున్నారు, ఎట్లా ఉంది గడిచింది మీ సండే, అది నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఇంకా మీరు ముగ్గులు ఇంకేమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్ చేసి పెడతాను ముగ్గులది కూడా. సో ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా సండే కాబట్టి ఇక ఏదైనా ఒక స్పెషల్ ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనేసి ఇంకా నైటే ఇడ్లీ నానబెట్టేసుకున్నాను. ఎలా పొంగింది చూడండి నా పిండి అయితే. పిండి చాలా మంచిగా పొంగింది అనమాట. సో సాఫ్ట్గా వచ్చేసాయి మనకి అలా పొంగితే. సో ఇంకో పక్క వచ్చేసి ఎగ్స్ వేస్తున్నాను, ఎగ్ బుర్జీ మా మామయ్య కోసం అనేసి. ఇంకా చపాతీస్ కూడా చేసేసాను తనకి. ఎగ్ బుర్జీ కూడా కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏంటనేది, మీకు రెసిపీ కూడా పెట్టేస్తాను షార్ట్లో. ఇంకా మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు, మార్నింగ్ ఏం టిఫిన్ చేశారు, లంచ్ ఎలా అయ్యింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగే లేచాను కాబట్టి అన్ని వర్క్స్ తొందరగా చేసేసుకొని ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను గైస్. ఎగ్ కూడా చేసేసాను మార్నింగ్ మా మామయ్య కోసం అనేసి. ఎగ్ చేసేసి చపాతీస్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకో పక్క. సో ఇడ్లీ కూడా అవుతున్నది. మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా? ఇంకా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసాయి గైస్. సాఫ్ట్గా ఇడ్లీ రావాలనుకుంటే అడగండి, నేను చెప్తాను ఎలా ఏంటి అనేసి. సో సాఫ్ట్గా ఇడ్లీలు అయితే పెట్టేశాను మా మామయ్య కోసం వేడిగా. సో 2 ప్లేట్సే పెట్టాను. ఇంకా తర్వాత మేము తినొచ్చులే అనేసి తన కోసం అనేసి ఇంకా 2 ప్లేట్సే పెట్టాను నేను. సో ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చినాయి అనమాట. స్పాంజీ అలా పిండి పొంగితే మస్తు వస్తాయి గైస్ అసలు. సో చూసేసాను. చట్నీ కూడా చేసేసాను, టమాటా చట్నీ. ఇంకా నైట్ది వచ్చేసి మెంతం కూర చట్నీ ఉందన్నమాట. సో ఇది కలిపి పెట్టేశాను మా మామయ్యకి అయితే. ఇడ్లీ చాలా బాగా వచ్చినాయి ఇడ్లీస్ అయితే, చూసేసేయండి. సో ఇంకో పక్క చపాతీస్ కూడా కాల్ చేశాను తన కోసం. చపాతీస్ కూడా చేసేస్తున్నాను. సో అలా బాక్స్ కట్టించేసి పంపించేసాను. ఇంకా చపాతీస్ చేసేసి చూసేసేయండి మీరైతే. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా మార్నింగ్ అయితే అలా గడిచిపోయింది. ఆఫ్టర్నూన్ ఏం వండినా నేను, లివర్ ఉంటుంది కదా మేక, సో ఆ లివర్ వండేసాను. లంచ్ కూడా చేసేసాను మధ్యాహ్నం. లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి అయితే వెళ్ళాం గైస్. చూడండి ఎలా ఎంజాయ్ చేశాను. ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది మా హస్బెండ్ నాకు, సర్ప్రైజ్ గిఫ్ట్. సో అది కూడా చూసేసేయండి మీరు. సో మా బాబుని వర్క్ చేసుకుంటుంటే అలా మిడిల్లో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. సో మదర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోవాలి ఏంటని, వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. సో వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మీరు చియా సీడ్స్ తాగుతారా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేనైతే ఎవ్రీడే నేను, అత్తయ్య, మా హస్బెండ్ ముగ్గురం చియా సీడ్స్ తాగుతాం అనమాట ఎవ్రీడే మార్నింగే. సో స్నానం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత జ్యువెలరీ షాప్కి వెళ్దాం నడువు, మీకు ఒక సర్ప్రైజ్ అంటే సరే అని ఇంకా వెళ్ళాను అనమాట జ్యువెలరీ షాప్కి అయితే. సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే పట్టీలు తీసుకున్నాను. సో మీకు డిజైన్ ఎలా ఉంది ఏంటి కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి గైస్, నేను ఫోటో పెడతాను మీకు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అబ్బి, చాలా బాగున్నాయి. నా పట్టీలు అయితే కొత్తగా ఇప్పించినాడు. రేట్ అయితే మామూలుగా లేదు అసలు, అయినా కూడా సరే ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించింది మా హస్బెండ్. ఇంకా సరే అని అలా వెళ్తూ పిస్తా హౌస్కి వెళ్దాం పదా అనేసి అన్నాడు.
ఇంకా అక్కడైతే ఇక టేస్టీ హలీం ఉంటుంది కదా, మన పిస్తా హౌస్ హలీం అయితే తినేసాము. చాలా బాగుంది. సో హలీం ఎవరైతే తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మేమైతే హలీం అయితే తినేసాను. సో ఇంకా మస్తున్నాయి రోజులు, తినాలి ఇంకా. సో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా హలీం అయితే స్టార్ట్ చేసేస్తాను నేను. పిస్తా హౌస్లో హలీం చాలా బాగుంటుంది. సో ఎవ్రీ టైం అక్కడనే తింటాం మేము. చాలా అంటే చాలా బాగుంది. సో అలా పిస్తా హౌస్ హలీం తినేసి ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చికెన్ తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాయి అనమాట. సో చికెన్ వండేసాను నైట్ కోసం అయితే. ఇంకా చికెన్ వండేసి ఇంకా నైట్ మొత్తం కిచెన్ క్లీన్ చేసేసుకొని బచ్చుకున్నాము. ఇక మేమైతే పడుకున్నాం అందరము. సో ఇదండి గైస్ నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సారీ మర్చిపోయాను. ఈడ మా దగ్గర మాట ఉందన్నమాట, మా ఇంటి దగ్గర. సో కొన్ని సరుకులు లేవన్నమాట ఇంట్లో. సో అవి కూడా తీసేసుకున్నాము. కానీ అక్కడ స్టాఫ్ అయితే చాలా మెంబర్స్ ఉన్నారు. ఆ మాటలో మస్తు అనిపించింది నాకు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్నీ ఎక్కడున్నాయి ఏందని అడిగితే కూడా చెప్తున్నారు. సో మంచిగా అనిపించింది ఆ మాటలో. మేమైతే ఇంక అక్కడనే తీసుకుంటాము. సో కొన్ని సరుకులు అయితే తీసుకొని చికెన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము గైస్. కానీ నైట్ అయితే మొత్తం తినేసి పడుకున్నాము. ఇది గైస్ నా డే ఇన్ మై లైఫ్. సో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నా ఛానల్ని. ఇంకా నైట్ కిచెన్కి అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నాము. సో అంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.